భగవద్గీత సాంఖ్యయోగం అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత క్రిమాసీత వ్రజేత కిం అనగా అర్జునుడు కృష్ణ భగవానుడిని ఈ విధంగా అడిగాడు. ఓ కృష్ణ, స్థిరమైన జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి? అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని. ఈ శ్లోకానికి సంబంధించి నిజ జీవిత ఉదాహరణకొస్తే, ఒక వ్యక్తి తన కుటుంబంలోని సభ్యుల మధ్య తీవ్ర వాదనలు జరిగినప్పుడు కూడా శాంతంగా ఉండగలిగాడు. అతను కోపంతో ప్రతిస్పందించకుండా సమస్యలను వివేకంతో పరిష్కరించాడు. ఇతరులు అతనిని అడిగారు, మీరు ఎలా ఇంత స్థిరంగా ఉంటారు అని. అప్పుడు అతను సమాధానంగా, సమస్యలు వచ్చినప్పుడు ప్రతిస్పందించడానికి ముందు ఆలోచించడం నేర్చుకున్నాను. ఇదే స్థిత ప్రజ్ఞత అన్నాడు. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే, 1. స్థిరమైన మనస్సు. ప్రతి పరిస్థితిలో శాంతి మరియు వివేకాన్ని కాపాడుకోవడం. 2. సమాధాన స్థితి. కోపం, ఆవేశం లేకుండా స్పందించడం. 3. సమతుల్య జీవనం. మాట్లాడడం, కూర్చోవడం, నడవడం, ఇలా ప్రతి చర్యలో స్థిరత్వం. ఇక ఇదే విషయాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో గమనిద్దాం. కోప నియంత్రణ. ఎవరైనా కోపంతో మాట్లాడినప్పుడు ప్రతిస్పందించడానికి ముందు 1 నిమిషం ఆగి ఆలోచించండి. స్పష్టమైన సంభాషణ. భావోద్వేగాలు లేకుండా నమ్రతతో మాట్లాడటం నేర్చుకోండి. దైనందిన క్రియలు. భోజనం చేయడం, నడవడం వంటి సాధారణ పనుల్లో కూడా ఏకాగ్రత ఉంచడం. ఈ శ్లోకం స్థిత ప్రజ్ఞ అనగా స్థిరమైన జ్ఞాని యొక్క లక్షణాలను వివరిస్తుంది. జీవితంలోని అశాంతిని శాంతిగా మార్చుకోవడానికి మనసును ఒక పర్వతంలా స్థిరంగా ఉంచుకోవాలి. జై శ్రీకృష్ణ.